దేవుడు కాదు, మానవాళి అంతా నిత్యము నిరంతరము ఆయన సాన్నిధ్యంలో ఉండాలి అనేది ఆ ప్రియ ప్రభు యొక్క కోరిక. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆ తప్పిపోయిన కుమారుడు, అతడు తప్పిపోయినవాడు, తండ్రిని బాధపెట్టినవాడు, తల్లిని గాయపరిచినవాడు, ఇంటిని వదిలిపెట్టినవాడు, దుష్ట స్నేహాలు చేసినవాడు, తినడానికి తిండి లేక పందుల పొట్టును కూడా తినడానికి ఇష్టపడినవాడు, అంత దుర్మార్గంలో హీనస్థితికి వచ్చినవాడు తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రియ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. అల్లంత దూరంలో చూచిన ఆ ప్రియ తండ్రి యొక్క పాదాలు పరుగులెడుతున్నాయి.